రైతులు బండ్లు పోవాలని చేసి వాళ్ళు తాత్కాలికంగా చేసుకున్నారు సార్ పూర్తిగా రేపు మాపి కూడా పూర్తిదే. ఎన్ని పైపులు ఉన్నాయి ఈడ? అంటే ఇది ఎక్కువ లోతు లేదండి ఇది. లేదు సార్, మేము మీటర్కు 3 మీటర్లు కావాలి. ఒక మీటర్ 3 మీటర్లు కావాలి. అంటే డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు డెప్తే లేదు కదా. డెప్త్ లేకపోయినా ఒక మీటర్ ఉన్నా కూడా 3 మీటర్లు తగ్గించాలా. బాటలో 4 మీటర్స్ ఉంటుంది. సరే నేనేమంటున్నా, అసలు వచ్చేదాంట్లో 80% బ్లాక్ ఉంది. అదే 80% బ్లాక్ ఉంటే ఇట్లా ఉంటే పోగలి రిపేర్ చేయాలి కాబట్టి ఇది కూడా మీరు 10 అయితే అలాగే ఇదంతా మనం కూర్చొని మాట్లాడదాము. సత్రెడ్డి చూడరా, మనం బీబీనగర్ లో ఒకసారి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 3-4 ఊర్లలో పిలుద్దాం, ప్రెస్ మీట్ పెట్టి జనంతో మాట్లాడి చెప్పి చేస్తే మీ పోయి చూడు. మొత్తం బ్లాక్ అయినాక కాపాడే కాదు ఇది కాల్వనే. ఏడికాడికి అవన్నీ పైప్ అన్ని కొలాప్స్ అయినాయి. ఉన్న చిన్న పైపులలో అది బ్లాక్ అయినాయి, కూలిపోయినాయి. ఇది దండగా అయింది. సో ఇది చూడండి మరి ఎట్లా చేస్తాం. వరిసేన్లు కోసే స్టార్టింగ్ లో చేయాలి సార్ మనం. ఇప్పుడు సార్ ఇప్పుడు వరి స్టార్టింగ్ ఉంటుంది సార్. నీకు తడి ఇప్పుడే తప్పిరు కదా. అవును, ఇప్పటికెళ్ళే మరి ఇంకెప్పుడు చేస్తావు? ఇంకా నీకు ఇప్పుడేగా, నీకు మళ్ళా నెల అయితే నీళ్ళే కదా. మళ్ళా తర్వాత మళ్ళీ ఎండాకాలమే కదా. మళ్ళీ ఇదే టైం ఎక్కడ దొరుకుతుంది టైం చెప్పు. నిన్న మొన్ననే తడారి 45 రోజులు గ్యాప్ ఉంది. 45 రోజులు అయితే ఇవన్నీ ఇప్పుడు కాలువ వెడల్పు అంటే 7 నెలలు అవుతుంది. పిక్చర్లు కట్టాలంటే 3 నెలలైనా పడుతుంది. మకానంత దగ్గర అసలు కల్వర్ట్ మొత్తం కూలిపోయింది. అంటే ఆడ ఒక 20% నీళ్ళు కూడా బయటకు వెళ్తారు. ఇంకా పైకి వచ్చి ఇంకో కల్వర్ట్ చూస్తే అది 2 పైపులు ఉన్నాయి. ఆ 2 పైపులు చిన్నాయి, అది కూడా మూసుకొని పోయింది గుర్రం పెట్టాడు. సో ఇట్లా ఒక 6 స్ట్రక్చర్లు మక్తానంతారంలో ఉన్నాయి. ఇట్లాంటి కల్వర్ట్. ఒకటి ఎర్రగుంట దగ్గర పెద్ద ఒక సిస్టమే ఉంది. ఏమంటారు దాన్ని, రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది. అది కొలాప్స్ అయింది. అంటే ఉన్న కెనాల్లోనే ఉన్న అడ్డంగా ఉన్న తూములు కానీ ఈ ఏమంటారు ఈ పైప్డ్ కల్వర్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడికక్కడ కొలాప్స్ అయ్యే వరకు ఉన్న ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ మనం రేపు పెద్దగా చేసే కెనాల్ కాదు, ఉన్న పాత కెనాల్లో ఉన్న పాత స్ట్రక్చర్లు ఎక్కడికక్కడ కూలి నీళ్లు వచ్చే దాంట్లో 20%